మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్తో ఈ నెల 23న చలో ఉట్నూర్ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా ఆదివాసీ సంఘాల నాయకులు కోరారు. మంగళవారం లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివాసీ బచావో లంబాడా హటావో అనే ప్రధాన నినాదంతో గత 30 సంవత్సరాల నుండి ఈ పోరాటాన్ని చేస్తూనే ఉన్నారు. వలస వచ్చిన లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే ఏకైక డిమాండ్తో ఈ నెల నవంబర్ 23న ఉట్నూరు కేంద్రంగా ఎంపీడీఓ గ్రౌండ్లో ధర్మయుద్ధం పేరిట ఆదివాసీల భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అన్ని ఆదివాసీల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసుల ధర్మయుద్ధం పేరిట వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 9 తెగల వాళ్ళు అన్ని కోయ మనేవారు ఉన్నారు. అయితే దీంట్లో వలస వచ్చిన లంబాడాలను తీసేయాలని దీన్ని ధర్మయుద్ధం పేరుతో ఉట్నూరులో చలో ఉట్నూరులో వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరుగుతుంది ఈరోజు. అయితే దీంట్లో ముఖ్య ఉద్దేశం అంటే అందరూ జిల్లా నలుమూలల జిల్లా నుంచి తల్లి రావాలని మేము కోరుకుంటున్నాము. ఈ పోస్టరు ధర్మయుద్ధం గురించి చలో ఉట్నూరు తరలించడానికి 9 తెగాలు కులాలందరూ తరలి జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరూ తరలి రావాలని ఈరోజు లక్షపేటలో పోస్టర్ విడుదల చేయడం జరుగుతుంది. కావున దయచేసి ఎన్నో విధాల పోరాటాలు చేస్తూ ఇక్కడ మన లక్షపేటలో మండలంలోనే చాలా అనేకాంతంగా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. కావున దీన్ని త్వరలోనే పోడు భూముల గురించి ఈ ధర్మయుద్ధం తర్వాత పోడు భూములు కానీ ఈ రెవెన్యూ శాఖలు కంచు కొట్టడం ఫారెస్ట్ వాళ్ళు లోపలగా రావడం దానికైనా సిద్ధం, రెవెన్యూ కానీ ఫారెస్ట్ కానీ దీనికి సిద్ధమని మేము ఆదివాసీ తుడుందెమ్మన అందరూ మన చలో ఉట్నూరు తరలి రావాలని ఈరోజు పోస్టరు విడుదల చేయడం జరుగుతుంది. కావున దయచేసి ఈ ప్రతి ఒక్క ఆఫీసర్ కానివ్వండి ఫారెస్టులు కానివ్వండి ఈ భూముల గురించి చాలా అనేకార్థం చేసుకుంటూ వాళ్ళ ఖర్చులు కొట్టుడు ఇంకా భూములు మా రెవెన్యూ శాఖలో ఉన్న భూముల కన్నా లోపల కొడుతున్నారు. దానికైనా మేము ఈ ఆదివాసులు ఈ యుద్ధం అయిన తర్వాతనే త్వరలోనే మన లక్ష్మీపేట మండలంలో ఈ ధర్మయుద్ధం తోటే మా ఇక్కడ లక్ష్మీపేట ఫారెస్ట్ ఆఫీస్ కానీ రెవెన్యూ శాఖలు కానీ మా భూములు మాకు చూపెట్టేదాకా పోరాడదామని సిద్ధం. జై ఆదివాసీ. ఈ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ తుడుం దెబ్బ మండల అధ్యక్షులు సూర్ పటేల్, మండల ఆదివాసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మెస్రాం చత్రు, తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి గురాల శంకరయ్య, సాంస్కృతిక కార్యదర్శి బద్ది ధర్మాయ్య, నాయకులు తొడప అచ్యుత్ రావు, కుర్సెంగి విజయ్ కుమార్, కుర్సెంగి రాము, బద్ది శ్రీనివాస్, ఆత్రం లింగారావు తదితరులు పాల్గొన్నారు.